మళ్ళీ కూడా ఇస్తామనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కష్టపడే తత్వం ఉంది. మా పనేం లేదు, మీరు కష్టపడతారు కనుక మరి మేము కష్టపడతామన్నా తెచ్చుకుంటామని చెప్పే ధైర్యం ఉంది. ఫండ్ కూడా అభ్యర్థి మన ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. దయచేసి అందరూ కూడా శ్రద్ధ వినాల్సిందిగా. బూత్ లెవెల్ అట్లాగే ముఖ్య కార్యకర్తల సమావేశ కార్యక్రమ నిర్వాహకులు, కిసాన్ సెల్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోదరుడు తిరుపతి రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మన కోట్ల నియోజకవర్గానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతంలో మనందరం రైతులను కాపాడాల వల్ల కులానికి ఎవరైనా కానీ వ్యవసాయంపై ఆధారపడి మరి జీవనోపాధి పొందే ప్రయత్నం చేసే వాళ్ళం రైతులు పట్టు. కాబట్టి మల్లాపూర్ జగిత్యాలంతా ఒకేలా ఉంటాయని చెప్పండి. ఇలా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, రాజకీయ పార్టీ ఏదైనా కానీ గ్రామాల అభివృద్ధి అనేది ప్రధానం. గ్రామాల అభివృద్ధి చెందబడినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్టు భావిస్తాం అన్నమాట. గ్రామాల అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం ఏదైతుందో పురోభివృద్ధి చెందాలి. నడవండి గుండె పేరు రాలే గ్రూప్ కూడా సార్ మల్లేష్ కమింగ్ సోదరులు, మా తల్లులు, ఆడపిల్లలు, అవ్వ అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రులు చాలా విషయాలు చెప్పారంట. వాస్తవంగా మల్లాపూర్ జగిత్యాల మల్లాపూర్ నియోజకవర్గం వేరేనే కానీ మన ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది. మన భావ స్వరూప్యతే కానీ ఆలోచన విధానం, జీవన విధానం అన్ని కూడా మన ఒకేలా ఉంటాయి అని అంటున్నాయి. ఎందుకు చెప్తున్నా, మనం అందరం రైతులు కాపుదారం వల్ల కులానికి ఎవరైనా కానీ వ్యవసాయంపై ఆధారపడి మరి జీవనోపాధి పొందే ప్రయత్నం చేసే వాళ్ళం రైతులు చెప్పండి. కాబట్టి మల్లాపూర్ జగిత్యాలంతా ఒకేలా ఉంటాయని చెప్పండి. ఇలా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, రాజకీయ పార్టీ ఏదైనా కానీ గ్రామాల అభివృద్ధి అనేది ప్రధానం. గ్రామాల అభివృద్ధి చెందబడినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్టు భావిస్తాం అన్నమాట. గ్రామాల అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం ఏదైతుందో పురోభివృద్ధి చెందాలి. ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. అతిపెద్ద ఉత్పాదక రంగం దాదాపు 75% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడతాం చెప్పండి. అటు వ్యవసాయం ప్రోత్సహించాలని ప్రభుత్వాలు ఇవ్వరుగా నేను చెప్పండి. మనకు అదృష్టం ఏంటంటే కాలనీలు వచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలనీలు వచ్చినాక మనం మెరుగైంది. వాస్తవం చిన్నప్పుడు గుర్తుంది, దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఏదైతుందో కాలనీ లేనప్పుడు బౌలపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. అరకొర వ్యవసాయంతో ఏదైతుందో ఒక విధంగా బతుకుతుండే కష్టాలు ఉంటుండే. కాలనీలు ఎప్పుడైతే వచ్చినాయో మనకి ఏదైతుందో పంటలు అప్పుడే ఏదైతుందో పెద్ద వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తుండే 78 నుండి 83 మధ్య కాలంలో మంత్రి వెంకటేశ్వరరావు గారు వారు ఆలోచన చేసింది. కాలువల ద్వారా వచ్చే నీటితో ఏదైతుందో
కేవలం వరి ధాన్యం మొక్కజొన్నే కాకుండా వాణిజ్య పంట అయినటువంటి చెరుకు ఉత్పాదన చేసుకుంటే మనం మేలుకుంటుంది అనే భావనతో ఏదైతుందో ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారం ఏర్పాటు చేసేట్లో ప్రధాన పాత్ర పోషించింది వర్ధినేని వెంకటేశ్వరరావు గారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ. సరే తదుపరి కాలం మనకు తెలియదు కాదు. 2001-2 ప్రాంతంలో ఏదైతుందో అప్పుడు తెలుగుదేశం పార్టీ పాలన ఇది ఆశించిన లాభాలు పొందడం లేదు, ఆర్థికంగా ఏదైతుందో ఇబ్బందులు ఎదురవుతున్నామని చెప్పని అప్పుడు టీడీపీ బీజేపీ మిత్రపక్షం మన ప్రాంతానికి ఏదైతుందో మెట్పల్లికి వెళ్ళి దాము వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గెలిచింది. సీఎం విద్యాసాగర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండింది. ఆ కాలం ఏదైతుందో ఇందులో 50% వాటా విక్రయించి కొన్నుడు ఎవరు అంటే గోకరాజు గంగరాజు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. సరే మారని కాలానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్లయితే ఈ ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారం మేము ప్రభుత్వ పనులు చేపడతాం, రైతులు మరింత ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ కూడా ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నది. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఉద్యమ నాయకుడు ఏదైతుందో కేసీఆర్ గారిని గుర్తించిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్టయితే మన చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడుతుంది అనే భావనతో ఇక్కడికి వెళ్ళి విద్యాసాగర్ రావు గారికి అవకాశం ఇచ్చింది. మరి నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. కనీసం 2015 వరకు ప్రైవేట్ రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం పూర్తిగా మూసేసింది. పేద మీదకి పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. కనీసం 2015 వరకు ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఏదైతుందో ప్రైవేట్ రంగంలోనైనా చక్కెర కర్మాగారం నిర్మింపబడ్డది. తెలంగాణ వచ్చినాక కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యురాలు ఎంపికై వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి తనయ ప్రత్యేక చొరవ తీసుకుంటది. ఈ ప్రాంతానికి వెళ్ళి టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిండు, ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. ఇది ప్రభుత్వ పరంగా నిర్వహణ జరుగుతుందని చెప్పి అంటే ముందు కూర్చేశారు. రైతాంగానికి ఏదైతుందో ఉన్నొక ఇవాళ వాణిజ్య పంట ఉపాధి కోల్పోయింది. చెరువు పంట విస్తృత తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఎవరైనా ఆశ తప్పు పండించుకుందామని చెప్పంటే కామారెడ్డి గాయత్రి పంపే పరిస్థితి ఏర్పడింది. రమణ చార్జ్ చక్కెర దిగుబడి తగ్గిపోవడం క్రమేపీ ఏదైతుందో చక్కెర ఉత్పాదన పట్ల కొంత నిరాశ నిస్పృహని చెప్పంటున్నారు. అప్పటికెళ్ళి ప్రాంత రైతాంగంలో ఒక విధమైనటువంటి ఒక ఈ నిరాశ నిస్పృహతో టీఆర్ఎస్ పట్ల ఒక వ్యతిరేక భావం ఏర్పడుతుంది. అది కవిత మెడ చుట్టుకుందా? నేను ఉన్నమాట చెప్తాను, అది కవిత మెడ చుట్టుకుంది. కేవలం వీళ్ళు కవిత గారు ఏదైతుందో 2019 ఎన్నికలు ఓడిపోయిందంటే చక్కెర ఫ్యాక్టరీ మూత పడడమే ప్రధాన కారణమని చెప్పండి. ఏ ముఖ్యమంత్రి కూతురు ఈ చక్కెర ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా నిర్మింపజేయడానికి ఆ అమ్మాయి ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటే చెప్పి భావిస్తే ఉండని మూసేయడంతో ఏదైతుందో ఎవరికైనా కోపం వస్తారా? నేను ఒక విధంగా చెప్తున్నానే, కవిత గారు ఓడిపోవటానికి ప్రధాన కారకుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. ఆయన చక్కెర ఫ్యాక్టరీ మూసేయకున్నట్టయితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. కవిత గారు ఓడించాలంటే ఏం చేయాలి? మన ఓడి చీక కావచ్చు. ఓడి చీక కావచ్చు ఏం చేయాలి? అరవింద్ గారు ఏదైతుందో నేను పసుపోటీ ఏర్పాటు చేస్తా, చక్కెర ఫ్యాక్టరీ 100 రోజులు తెప్పిస్తా అనే ఒక విశ్వాస అభిప్రాయం కలిగించడంతో ఏదైతుందో కొంత ఓటు చీలతల భావనతో ఏదైతుందో అంత బీజేపీ అరవింద్. అది అరవింద్ పట్ల విశ్వాసం కాదు, కవిత పట్ల ద్వేషం. అందరూ ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కవిత గారు ఏదైతుందో చక్కెర ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా నిలిపజేయలేకపోవటమే కాకుండా ఉన్నది మూసివేయడానికి బాధ్యురాలైంది. తండ్రిని ఒప్పియలేకపోయింది.
అనే ద్వేషంతో ఎదుగుతుందో రైతాంగం అంతా ఆ కోపం అంతా వెనకెక్కడానికి అరవింద్ గారు చూసకాల్సి వచ్చింది. అంతే తప్ప ఈయన పట్ల నా విషాదం కాదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఏదో బలవంతుంది, నేను గెలిచినా చెప్పనుకుంటుండు. నీది బల్బు కాదు నాయన, నీది వాపు అని చెప్పంటుండేను. అరవింద్ గారు బల్బు కాదు వాపు వాపు అని చెప్పంటుండేను. ఇవాళ మొన్నటి ఎన్నికల్లో కూడా నరసింహరావు గారు ఉన్నారే, వాళ్ళతో మీరు కాంగ్రెస్ గెలవాలి. కానీ ఇక్కడ బీజేపీ గెలుతుందో అనే భావనతో ఈ మతతత్వ శక్తులు సమాజంలో మత విద్వేషాలు ఎత్తగొట్టేటువంటి రాజకీయ శక్తుల పట్ల జాగ్రత్తగా. ఇవాళ అందరం అన్నదమ్ములే కలిసినవి. హిందూ ముస్లిం సిక్ ఇస్రాయల్ అనే భేద భావం లేకుండా అందరం కలిసినామని చెప్పి అంటున్నారు. ఈ మత విద్యాలు ఎత్తుకుంటే భారతీయ జనతా పార్టీ ఇది ఎంపీ గెలిస్తేనే ఇక్కడ దాకా వచ్చింది. అది చేసింది లేదు, పెట్టింది లేదు. పిడాదిని మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారా అంటే ఇది ఏం చేస్తాడని చెప్పని ఆయన గెలువ కూడా చూడాలని చెప్పని కొంతమంది ఏదైతుందో బీఆర్ఎస్ కోటేసింది. నిజామాబాద్ మనలో విద్యాసాగరాలు గెలిచిందంటే 19లో గెలిచింది అరవింద్ కాదు, కవిత గారు ఓడగొట్టాలనేటువంటి ద్వేషంతో అరవింద్ గెలిపించింది. మొన్నటి అసెంబ్లీ కూడా అరవింద్ గెలవకుండా చూడాలి అనేటువంటి భావంతో ఏదైతుందో బీఆర్ఎస్ గెలిపించింది. ఇద్దరికి ఎప్పుడు చెప్పంటున్నాను, వీళ్ళు గెలుపు కాదు, ప్రత్యేక ఓటమి వరకు ఏదైతుందో అది వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పండి. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది మన ప్రాంత అభివృద్ధి కూడా పాటుపడతాం. ఎన్నికలు 5 ఏళ్ళకు తర్వాత ఇవి వచ్చిన అవకాశం మనం వినియోగించుకోవాలి. ఓ 5 ఏళ్ళు కవిత గారి పేరుతో కాలం గడిపినాం, ఓ 5 ఏళ్ళు అరవింద్ గారు పేరులో పోయింది. మరి 5 ఏళ్ళు కూడా కట్టిపోవచ్చున్నామా? దయచేసి ఆలోచన చేస్తే ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం రైతాంగానికి అనుకూలంగా ఉన్నది? మన ప్రధానంగా వచ్చి సాగునీరు లభించేది కాడ విద్యుత్, వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అందింపజేసేటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పాడు. 2004లో నాకు ఇప్పటికి గుర్తుందన్న, వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఏ బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగం తెలంగాణ అత్యధికంగా వాళ్ళ విద్యుత్ భారం కాకూడదనే భావనతో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి. వీళ్ళ భారతీయ జనతా పార్టీ రేపు అరవింద్ గారు వస్తారు కదా, ఆయన అనుచరులు ఇలా కష్టమైన నష్టమైన ప్రభుత్వం ఓడ్చుకొని ఏదైతుందో రైతుకు ఉచిత విద్యుత్ అందింపజేస్తుంది. భాజపా పాలన రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుందా చెప్పండి? వాళ్ళకి 20 రాష్ట్రాలు ఉన్నాయి కదన్నా. భాజపా పార్టీ రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఇక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రమే కానీ మన ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. పోయిన టీఆర్ఎస్ కూడా అమలు చేసింది. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కొనసాగించింది. అదే భారతీయ జనతా పార్టీ రైతాంగం ఉచిత విద్యుత్ అందింపజేసే ఆలోచన లేదు. వాళ్ళు ఇంకేం చెప్తుండ్రో మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పండి, మోటార్లు మీటర్లు పెడతా అంటారు. నిజమాబద్దమే. మరి అటువంటి ఒక పార్టీకి రైతులు ఓటానికి రైతు హక్కున్నదే. రైతాంగ వ్యవసాయ ఉత్పత్తుల్లో మద్దతు ధర కావాలి, గిట్టుబాటు కావాలి, దానికి చట్టబద్ధత కావాలని చెప్పండి. నేను వీళ్ళ వరిధాన్యం ఎంత ఉంది? 2200 రూపాయలు క్వింటల్ ఉన్నది. ఒకసారి గుర్తు చేస్తున్న సోదరులారా, 2004లో 450 రూపాయలు క్వింటల్ ఉన్నది. కాంగ్రెస్ దిగిపోయినాడు 2014లో 450 ఎంత అయింది? 1350 అయింది. అది ఎన్ని రెట్లు పెరిగింది? 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరిగింది. ఇవాళ 2200 ఎంత పెరిగింది? కనీసం రెట్టి కూడా కాదు. పైపెద్ద మోడీ ఏమంటాడు? కిసాన్ కి ఆమ్దాని దోపునా కారణమంటాడు. నువ్వు రైతు ఆదాయం రెట్టింపు కాదు ఆయన, పెట్టుబడి రెట్టింపు చేసింది. రాసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి. సాగునీటి లభ్యత, కాలువలు ఎక్కడ రాకుండా నేను బాధ్యత తీసుకుంటా. దయచేసి అంతా నాకు తోడున్నానని చెప్పి అంటున్నా.
ఏ విధంగా ప్రచారకాలను నిర్వహింప చేయాలి, ఇవాళ ఏదైతుందో ఇదొక విధమైనటువంటి ఒక ఘట్టమైంది. మనం చేయబోయేది రేపటికి లేది డోర్ టు డోర్ క్యాంపెయిన్. ప్రతి బూత్ ఏదైతుందో డోర్ టు డోర్ ప్రతి ఓటర్ మనం కలవాలి, అది ప్రధానమని చెప్పి అంటుంది. మన ఆలోచన విధానం ఓటర్లు తెలియజెప్పాలి. ఆ ఇంటుండే సమస్యలను మీరు గ్రహించండి. మన కార్యకర్తని ప్రజానికి పోతారు కదన్నా, ఆడపోయి నోటు చేస్తారు. అయితే ఏం సమస్య ఉండదు. రేషన్ కార్డు లేదా, ఆర్కతో పెన్షన్ రావటం లేదా, కరెంట్ బిల్లు మాఫ్ అయితే లేదా, సిలిండర్ ముడి పైసలు మాఫ్ వస్తలేవా, ఇల్లు లేనోళ్ళకి ఇల్లు లేదా, వివరాలు సేకరించండి. అవన్నీ కూడా అర్హతకు అనుగుణంగా కల్పింప చేయటం ఇలా అదృష్టపడే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పండి. స్థానికంగా మీ మిత్రులు నరసింహరావు గారు ఏదైతుందో మీకు అందుబాటులో ఉంటుందని చెప్పండి. ఈ ప్రాంతాన్ని నేను తోడుంటా అని చెప్పంటున్నా, ఈ ప్రాంతాన్ని నేను తోడుంటా అని చెప్పంటున్నాను. మిత్రులు సుజిత్రావు గారు ఉన్నారు, అక్కడ వెంకట్ ఉన్నాడు, అక్కడ ఆత్మలింగారెడ్డి ఉన్నాడు, కొమ్మరెడ్డి కరంచంద్ ఉన్నాడు, మా జీవాలు కృష్ణరావు ఉన్నాడు. అందరూ ఎక్కడో బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు చెప్పంటున్నాను. అందరూ కూడా ఐక్యంగా ఇవాళ మన గెలుపు అనేది మన కార్యకర్తల కృషి పట్ల ఆధారపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జరిగింది. రాసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి డబుల్ అయింది, పొటాష్ డబుల్ అయింది, సూపర్ డబుల్ అయింది, విత్తనం ధర పెరిగింది, దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి కావాలి, డీజిల్ ధర పెరిగింది, కల్పేజం పెరిగింది. నిజమా బదలే? పెట్టుబడి పెరిగిందా పెరగలేదా? అని ఈ లెక్క ప్రకారంగా వరి ధాన్యం క్వింటల్ 3,000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు, క్వింటల్ 3,000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు. దేవుని దేవతల ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే వ్యవసాయ ఉత్పత్తులు ఎంపీ కానివ్వండి, పెట్టుబడులను పరిగణలో తీసుకొని వరి ధాన్యం 3,000 రూపాయలు క్వింటల్ జరుగుతుంది. 3,000 రూపాయలు మీరు అడగచ్చు, మరి కేంద్రం మీరు రాకుంటే అని చెప్పి. మీరు రాకుంటేనే చెప్పండి. నేను రాష్ట్రంలో ఏదైతుందో మద్దతు ధర ఎంత ఉన్నా కానీ క్వింటల్ 500 రూపాయలు బోనస్ అమలు చేస్తుంది. ఈ 500 రూపాయల బోనస్ ఎందుకు వచ్చింది? మద్దతు ధర నిండిపై చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు రాకున్నా కానీ రైతుకు తోడ్పడాలి కాబట్టి 22 వందల గిట్టుబాటు అయితే లేదు కాబట్టి వరి ధాన్యాన్ని క్వింటల్ 500 రూపాయలు అధిగమిస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. రేపు వర్షాకాలం వస్తుంది, ఖరీఫ్ పంట, రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం పంట రైతుతో ఎంత మననియే క్వింటల్ 500 రూపాయలు బోనస్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత. రుణమాఫీ రైతులు ఏదైతుందో పెట్టుబడులు ఏదక అప్పుడు భూములకు పేరుకుపోతున్నాడు, అప్పుడు మాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమరిపోతాయి. ఆశ్చర్యమే. ఇదే అదాని అంబానీ బడా వ్యాపారవేత్తలు 10ల సంఖ్యలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చెప్పంటున్నాం. వాళ్ళు ఎంపీఏ అకౌంట్, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని నెపంతోని 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. 16 లక్షల కోట్లు అంటున్నాడు. రైతులు రుణమాఫీ చేసి ఎంత ఏంటది? 2 లక్షల కోట్లు. అంత ఎంతైతే 2 లక్షలు అయితే నేను ఎట్లా చెప్తున్నా చెప్పంటే 2008-9లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో రైతులు 1,00,000 రూపాయల దాకా ఏక మొత్తంగా మాఫీ చేసింది. నిజమాబద్ధమన్నా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 72,000 కోట్ల భారం, 2 లక్షల కోట్లు అంటూ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మనం చెల్లించాల్సిన అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైతుందో అప్పు వివరాలు తెప్పించుకొని అప్పు ఏదైతే ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది, ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉంటుంది.
రేపు 15 ఆగస్టు నాటికి ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తగా మాఫీ చేసి కొత్త పిల్లలు బీజేపీ ఏమంటది నేను మాఫీ చేయండి దయచేసి గమనించండి. ఇప్పుడు మాఫ్ చెయ్యాలన్నాడు మంచోడా నేను చేస్తా ఉంటాను కాంగ్రెస్ పార్టీ గతం నేను చేసిన నాకు ట్రాక్ రికార్డ్ నేను గతం చేసిన నేను మళ్ళీ చేస్తా అని చెప్పండి. ఎవరు కొట్టేయాలి వాడు చెయ్యాలనున్నాను నేను గతం చేసిన నేను చేస్తా అంటున్నా నేను కరెంట్ మాఫీ చేస్తున్నా వాడు చెయ్యాలంటుండు. వ్యవసాయ ఉత్పత్తులు పెట్టుబడి ధర ఏదైతుందో పెట్టుబడికి అనుగుణంగా పెంచాలి. స్వామినాథన్ కమిషన్ కొట్టింది. స్వామినాథన్ గారికి సార్ భారతరత్న ఇచ్చింది. ఎందుకు ఇచ్చిండ్రు? వీళ్ళ వ్యవసాయ విధానాల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు గౌరవించే విధంగా భారతరత్న ఇచ్చింది. ఇలా మద్దతు ధరలు ఇండిపై చేయడంలో కూడా స్వామినాథన్ కమిషన్ సూచనలు మనకి తీసుకోవాలి. మరి భారతరత్న ఎందుకు ఇచ్చిన పోయి ఆయన గౌరవించడం అంటే ఇన్ని ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించడమే కదా. ఇలా చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో ఏదైతుందో మొట్టమొదటి రైతు నాయకుడు ఎవరు అని చెప్పంటే చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. అలా ఈ రుణమాఫీ ఆలోచన ప్రక్రియను తెర మీద పట్టించింది చౌదరి చరణ్ సింగ్. ఆయన భారతరత్న ఇచ్చిండ్రు. మరి చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా పెట్టుబడులు పెరిగిపోయి అప్పుల ఊపిలో పూరిపోతున్న రైతులు ఆదుకోవడానికి రుణమాఫీ చేయాలంటారు. చేయాలంట మరి విధానమే లేదు. అంటే రైతుకు వ్యతిరేకి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగం రైతు కూలి మనకు ప్రధానమని చెప్పారు. బీజేపీ పెట్టుబడిదారు వర్గాల వాళ్ళ ప్రధానమని చెప్పారు. ఇది మన ప్రజలను తీసుకెళ్ళాలి. శంకర కర్మాగారం ఇలా అరవింద్ గారు ఏమంటుండ్రు 43 కోట్లు నేను రాస్తాది ఈ 3 ఫ్యాక్టరీ తెలవాలంటే 600 కోట్లు కావాలి. నిజమే 600 కోట్లు కాదా 1000 కోట్లు కావాలంటున్నాను. 600 కోట్లు కాదు 1000 కోట్లు కావాలంటున్నాను. 43 కోట్లు ఏదైతుందో బ్యాంకులు చెల్లించేటువంటి అప్పు మొత్తం ఏదైతుందో 1 టైం సెటిల్మెంట్ కింద కుదుర్చుకున్న ఒప్పందంలో బాగానే చెల్లించే ఇన్స్టాల్మెంట్ 43 కోట్లు ఇవాళ ప్రభుత్వం చెల్లించింది. ఇది ఆరంభం. చక్కెర ఫ్యాక్టరీ 3 జిల్లాలే మన జగిత్యాల కానీ బోధన్ నిజామాబాద్ కానీ ముమ్మోజిపల్లి మెదక్ కానీ 3 జిల్లాల రైతాంగానికి ఏదైతే 1,00,000 ఎకరాలు వాణిజ్య పంట చక్కెర సాగు తోడ్పడడానికి 1000 కోట్లు పెద్ద ముచ్చట్నానే. 1000 కోట్లే నాకు ఆశ్చర్యం అంటున్నాను. ఇంకేమన్నాడు మేము దేశంలో 60 ఫ్యాక్టరీలు తెరిపించినాం. మరి ముచ్చబడి తెరిపించలేదు. నువ్వు 60 తెరిపించినావు కదా నేనేం బాగా చేసిన మరి మాది తెరిపించలే. నీ బాధ్యత కాదా అంటే నీ పరిధి మీద కనబడుతుందనేది. లేకపోతే ఏమంటాడు నాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. సరే పోయిన ప్రభుత్వం సహకరించదు. ఇవాళ ప్రభుత్వం ఉందే మరి బీజేపీ ప్రభుత్వం ఉందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నిన్న బీజేపీ లేదు, ఇవాళ బీజేపీ లేదు, ఇవాళ కాంగ్రెస్ ఉంది. ఎవరి సహకారం లేకున్నా కానీ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతుందో బై 2025 డిసెంబర్ నాటికి గాలి ఆర్పిట్లు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పండి. మిత్రులు శ్రీధర్ బాబు గారు సబ్ కమిటీ అధ్యక్షుడిగా బోధన పోయిండు, మన ప్రాంతం వచ్చిండు, రైతులతో చర్చించిండు, రైతుల ఆలోచన సూచనలు చేసిండు. చెరువు నాటు కోసం ఎక్కువ నాటు పెట్టాలి, ముందు విత్తనం కోసం పెంచాలి, తర్వాత నాటు కోసం మనకి కావాలి, అది 9 మాసాలు కావాలి. మీరు మాకు చక్కెరకి వచ్చి 2025 డిసెంబర్ నాటికి కరెక్ట్గా 60 చేస్తే మాకు అందుబాటు ఉంటుంది. దాని ప్రకారం ప్రణాళిక రూపొందించిండు.
ఇతరా జోడించాలంటుంటే జోడిస్తే తప్పేం లేదు. ఇతరా జోడించాలి, అది వాణిజ్య పరంగా మన కొంత మేలు అనుకుంటుందని చెప్పి జోడిస్తామని చెప్పంటున్నా. ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇస్తుంది, పన్ను రాయితీ ఇస్తుంది, చక్కెర ఫ్యాక్టరీ నిలబడవలసిన రాయితీలు అన్ని కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం చెప్పంటుంది. దిస్ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్, నీలగా కాదన్నా నువ్వు 5 ఏళ్ళు సోమరిపోతే ఎదుగుతుందో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఇవాళ పసుపోడు కాదు, పసుపోడు ఎన్నాడు 5 వద్దులు అన్నాడు, 5 ఏళ్ళు కలిసింది. ఇవాళ ఏం చెప్తుండో నేను నిజాం వల్ల చక్కెర పసుపోటు పెడతా అంటున్నాడు అని 5 ఏళ్ళు పెట్టలేదన్నట్టే కదా. ఇవాళ ఆయనే చెప్తున్నాడు. ఆనాడు ఏమన్నాడు, నేను 5 రోజులు చక్కెర ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, సారీ పసుపోటు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండో నిజామాబాద్ కేంద్రంగా నేను ఏర్పాటు చేస్తా అంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇంతవరకు పసుపోటు ఏర్పాటు చేయలేదంటే కదా ఆయనే చెప్తున్నాడు. దయచేసి ఆలోచించండి చెప్పండి. పైపెచ్చు ఆయన వర్గానికి చెప్పుకోవడానికి జీవన్ రెడ్డి చేసి జీవన్ రెడ్డి రైతు బిడ్డ కాపుతాలు కూడా చెప్పండి. నేను నా జీవితం ఏదైతున్నదో నాకు ఎన్నికలు గెలిపే ప్రధానం కాదు, గెలిచినా ఓడినా ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ప్రజా సేవకు చేయడం నా ప్రధాన బాధ్యత. నేను 6 సార్లు గెలిచిన, 5 సార్లు ఓడిపోయినా, ఎన్నుండే ప్రజలు దూరం కాదు. ప్రజలకి అవకాశం కల్పిస్తే ఏ బాధ్యత పరిస్థితి దాన్ని పట్టుకొని పనిచేసి. ఇప్పుడు మా రఫీ భాయ్ చెప్పిండు, రఫీ భాయ్ అంటే సార్ బాధలు మా ఇప్పుడు సీఎం విద్యాసాగరరావు ఉండే అది ఎలక్షన్ వచ్చినంటే చలో బాధలు ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చలో బాధలు వృత్తి. అందరికీ ఏదైతే గోదావరి అంతా నిర్మాణం చేస్తే మనకు రహదారులు మెరుగైతే మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది. ఆయన 3 సార్లు గెలిచిండ. మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఆర్ఎండ్బి మంత్రి అయిన తర్వాత ఆ చిన్న గోదావరి మీద ఏదైతే పంట నిర్మాణం ఆగిపోయినదో ఆ నిర్మాణం పూర్తి చేయగలిగే నిధులు సమకూర్చి పెద్ద దత్తగారు గారు మంత్రి ఉండి కొమరెడ్డి రాములు గారు ఏదైతుందో శాసనసభ్యులు ఈ ప్రాంతానికి వాళ్ళ ఆలోచన సూచన వేరేగా ఏదైతుందో నేను మంత్రి అయినాక 6 నెలల లోపల ఫాస్ట్ పడికి ఇనాగ్రేషన్ పాత్ర పూర్తి చెప్పాను. ఇదే గోదావరి మీద కుమిరియాలు మంత్రి మంజూరు చేసింది ఉప్పర్. ఇప్పుడు ఎరుగెట్ల మండలం చెప్పారు. గుమిరియాల ఫస్ట్ నేను ఆర్ఎండ్బి మంత్రిని పెట్టిన మొట్టమొదటి సంతకం గుమిరియాల గోదావరి నది మీద వంత నిర్మాణం ఇప్పుడు నడుస్తుపోయి చూడుకోండి. తర్వాత బీర్పూర్ మండలం కమ్మనూరు కన్నమడు పోయి చూడుకోండి. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ అయినా కానీ కేసీఆర్ తో ఏదైతుందో మొట్టమొదటి సమావేశంలో నా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఏకైక ప్రధాన సమస్య బోర్లపల్లి వద్ద గోదావరి నది వద్ద నిర్మాణం చెప్పని మంజూరు పొందారు. ఈ గోదావరి నది మీద నిర్మాణం చేపట్టబడ్డ 4 వంతెనలకు నేను చూస్తున్నారు. సరియనే సార్. కొత్తపేట మా మిత్రులు చెప్తున్నారు, కొత్తపేట వీధిలో పెట్టి ఎలక్షన్ ఏదైతుందో 6 రోజులు ఉండేనే. అప్పుడు రత్నాకరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తుంది. నియోజకవర్గ పునరుద్ధరణ ఏదైతుందో జగిత్యాలకు వస్తున్నారు. నేను 6 ఏళ్ళు పోటీ చేయాలి, నేను పని చేయాలని నేను మమ్మూట పేరు పెద్ద మనుషులు ఇక్కడ మా సోపతి వాళ్ళు కొత్తపేట వేరువేరు వేరు మధ్య మంత్రి చెప్పింది. నీ 15 రోజుల మంత్రి మంజూరు చేపించి 6 నెలల నిర్మాణం చేపట్టి 6 నెలలు చెప్పండి. అరే ఏం చెప్పాలి? ఇబ్రహీంపట్నం పంచాయతీ రోడ్డు ఉండేనట్టు పంచాయతీ రోడ్డు మా మిత్రుడు జేఎన్ వెంకట చెప్పాడు, కొమ్మరామ్ ఎమ్మెల్యే ఉంటే అన్నాడు. దాన్ని ఆర్ఎండ్బి శాఖ మార్పించి రోడ్డు మంజూరు చేపించారు చెప్పండి. అయితే బోలు ఎన్ని చెప్పుకుంటావు, ఏం చెప్పుకుంటావు? మేము ఆనాడు ఏదైతుందో
సిద్దిపేట సిరిసిల్ల కాదు, ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గాన్ని తీవ్రంగా చరితాపు చేశాను చెప్పండి. కోడి వంటి కొందరు పడాలి, పులితో పడాలి. ఈ నక్కలతో కానీ కోడి వంతులు పడాలి, పులితో పడాలంటూ నేను ఈ నక్కలు అంటున్నా. నేను జగిత్యాల వ్యవసాయ కళాశాల మంజూరు చేయించిన, జిఎంపీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించిన, నాకు శిక్షణ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేయించిన, కరీంనగర్ చదవాల విశ్వవిద్యాలయం చేయించిన, హైదరాబాద్ టు కరీంనగర్ రాజు రహదారి మంజూరు చేయించిన. పెద్ద రత్నాకరావు గారు ఏది ఇస్తుందో వాడు అన్ని చేసుకుంటే మన రాష్ట్రంగా చేయని చెప్పని రాజశేఖర్ గారు పోయి పంచాయతీ పెట్టుకున్నాడు. చెప్తున్నాను, పంచాయతీ పెట్టుకొని జగిత్యాల పోటీగా చెప్పండి. నేను కోర్టులో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందంటే పెద్ద రత్నాకరావు గారు చెప్పండి. ఇది పనిచేసే తత్వం, ఇది పనిచేసే తత్వం చెప్పంటున్నా. మీలా మేము ఏదైతుందో విలాసాలకు అలవాటు పడటానికి రాజకీయాలకు రాలేదు. మీ పని చేయాలి సంకల్పం భావంతో ఇలా ప్రజా జీవితంలో పెంచుకుంటే చెప్పంటున్నా. మాకు కూడా మొన్న ఎన్నికల్లో సరే ఆశించ పెద్ద పొందలేదు. కరీంనగర్ నిజాం రెండు పాత్ర నియోజకవర్గాలు పార్టీ అధిష్టానం ఏదైతుందో, నువ్వు గతంలో కరీంనగర్ పోటీ చేసినావు 2 సార్లు. కరీంనగర్ మెరుగు ఉంటుంది, నువ్వు కరీంనగర్ పోటీ చేయాలని సలహా సూచాను. నేనేమన్నా మీకు నరసింహరావు కూడా సలహా ఇచ్చింది, సుజిత్రావు గారు సలహా ఇచ్చింది చెప్పండి. అన్నను పోటీ చేయాలంటే మాత్రం నిజామాబాద్ గారు చేయాలి తప్ప ఇంకెక్కడ చేయొద్దని చెప్పింది చెప్పండి. దానికి కారణం ఏంటి? నియోజకవర్గాల పునర్విభజనలో జగిత్యాల కోట 2కి 2 ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగమైంది. నిజామాబాద్ అన్నా స్థానికత అంటే నేను నిజామాబాద్ అని ఇవ్వాలి. కరీంనగర్ కాదు కదా. కరీంనగర్ పోతే ఎవడంటాడు నువ్వు ఆల్రెడీ పెద్దగా పేరు అక్కడ నిజామాబాద్ కు కీటికి ఎందుకు వచ్చినావు అంటాడు. అన్నాను నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల, నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటూ నేను జగిత్యాల కోరుట ఏదైతుందో మీ అన్నదమ్ములా కలిసి ఉండమని చెప్పంటున్నా. కేవలం జగిత్యాల కోరట్ల ఈ 2 ప్రాంతాలు 2 నియోజకవర్గాల యొక్క ప్రజల అభిమానం మీ అండదండలతో ఇవాళ ఇక్కడికి పోటీ చేస్తామని చెప్పండి. ఎందుకు ఇది నా ప్రాంతం నాకు గడ్డ అని చెప్పంటున్నా. ఎవరికైనా పుట్టిన గడ్డ అభిమానం ఉండదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే ఎక్కడికైనా జగిత్యాలకైనా నీ జీవితం శిబిరంగానికి వచ్చింది. జీవితం శిబిరంగానికి వచ్చిన నాకు ఎవరి మనసు కొట్టుకుంటుంది, తల్లి గారి మనసు కొట్టుకుంటుంది. నిజమా? నా తల్లి ఎవరు? జగిత్యాల. జగిత్యాల మనసు కొట్టుకుంటుంది. నేను చేసే అవకాశం వస్తే జగిత్యాల కోటి ఉంటే అదే చెప్తాను. ముందైతే తర్వాత నిజామాబాద్ ముందు కూడా చెప్తాను. నేను ఆయన పిల్లలు మీరు వేరే రాశారు అని ఇప్పటికి కావాలి కాస్తున్నాను చెప్తున్నా మాటని. ఈ ప్రాంతాన్ని అనుమతుల సౌకర్యాలు ఇవ్వాలి కానీ చెప్పండి. చక్కెర కర్మాగార పునః ప్రారంభం 2025 డిసెంబర్ నాటికి ఆరంభం చేయడం ఏదైతుందో ఇట్స్ మై పొలిటికల్ కమిట్మెంట్. నాకు అదృష్టం ఉంది, పార్లమెంట్ గెలుస్తా. నాకు అదృష్టం లేకుండా కానీ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తాను. ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యంతో ఏదైతుందో ఈ ప్రాంతంలో రైతాంగానికి అనుమతుల సౌకర్యం చక్కెర కర్మాగారం, ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం ఏదైతుందో నా ఒక బాధ్యత భావిస్తాను చెప్పండి. ఆలోచించండి. నేను చెప్పట్లేదు మనం కార్మికులే స్థానిక ఉపాధి లభించేది దేశంగా దేశం పెరుగుతాయి. వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చేయండి. 10 ఏళ్ళు కడుతున్నా ఏమైనా చేసినారే? ఇవాళ నేను చెప్తున్నా, నేను మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడబోయేది తెలంగాణ రాష్ట్ర
రామనాయుడు ప్రేరణ కానివ్వండి, ఆ కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా పట్టుకుని గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అని చెప్పట్టుకుని మా బీడీలు చేసి ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ పెన్షన్ సౌకర్యం ఏదో కట్ ఆఫ్ లేకుండా ఆంక్షలు లేకుండా పెన్షన్ సౌకర్యం కల్పించ చేయడం కాంగ్రెస్ పార్టీ నా బాధ్యత. ఇప్పటికి పట్ల గంగనాల ప్రాజెక్ట్ సదర్ మండలం అంతా మొదలుపెట్టింది, చెడ్డ మొదలుపెట్టిందా? ఎన్ని అవుతుంది? 7 అవుతుంది. అది ఇదే హరీశ్రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఆడ ఎలక్షన్ వస్తుందని చెప్పని ఆడ చదువుతా పనిచేసి 8 ఏళ్ళు వస్తుందే, ఎందుకు నిర్మాణం పూర్తి చేయలేకపోయావు? నేను చెప్తున్నా 6 మాసాల కాలంలో సదర్మన్ బ్యాలెన్స్ పూర్తి చేసి గంగనాల ప్రాజెక్ట్ ద్వారా ఇబ్రహీం పట్టానికి ఏదైతుందో భూగర్భ మట్టం పెంపుతో పాటుగా సాగునీటి సౌకర్యం కల్పింపజేయడం మన బాధ్యత అని చెప్పండి. మల్లాపూర్ కూడా ఇదే మా మిత్రుడు అరవింద్ ఎక్కడికి అసలు సంగతి నీకు ఎక్కడే సముద్రం తెలుసుకోవడం తర్వాత మాట, ముందు ఎక్కడే సముద్రం తెలుసుకో తర్వాత మాట. నీకు అది కూడా తిప్పలేకపోయి నువ్వే మాట్లాడుతుంది. ఎవరైనా మత విద్వేషాలు ఎత్తుకుంటుందో పెట్టుకుంటుంది ఏమన్నా? నేను చెప్తున్నా, దయచేసి నేను రైతు బిడ్డలు కాపుతారప్పుడు మరొకసారి చెప్తున్నా, నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల ప్రాంతం అని చెప్పి అంటున్నా. ఏనాడైనా ఈ ప్రాంతాన్ని సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. ఈనాటి మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు, సభాధ్యక్షులు, మిట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సోదరుడు జెట్టి లింగన్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మనందరి ప్రియతమ నాయకులు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిత్రులు యువ నరసింహరావు గారు, అట్లాగే మా మిత్రులు స్వర్గీయ కోమిరెడ్డి రాములు గారి తనయుడైనటువంటి కోమిరెడ్డి రామచంద్ర గారు, వేదికలో అలంకరించినటువంటి మా మిత్రులు ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి సునీత జేఎన్ వెంకట్ గారు, మా మిత్రులు మెట్పల్లి జడ్పీటీసీగా బాధ్యత నిర్వర్తించిన ఆకుల లింగారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ సభ్యుడిగా బాధ్యత నిర్వర్తించినటువంటి కొక్కు పురుషోత్తం గారు, నల్లాపూర్ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన నాన్న రాజరెడ్డి గారు, కోరుట్ల ప్రాంతానికి చెందిన శీలం వేడు గారు, ఇబ్రహీంపట్నం మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి సోదరుడు దేవేందర్ గారు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్ గారు, అశోక్ గారు, ఇంకా మా సోదరి అడ్వకేట్ అశోక్ స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి మా ఆడబిడ్డ, అట్లా వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మెట్పల్లి వివిధ ప్రాంతాల్లో తరలి వచ్చినటువంటి మా మున్నూరు కాపు ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే ఇది ఎన్నికల సమయం అని కాదు, వాస్తవంగా మున్నూరు కాపు సమాజంతో నాకు ఉన్నప్పుడు అనుబంధం మీకు తెలియదు కాదని చెప్పండి. నా ప్రజా జీవితంలో నాకు ఆది నుండి నాకు అంతగా నిలుస్తున్నది మా మున్నూరు కాపు వర్గం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. నేను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నాకు రైతు బిడ్డగా ఓ కాపులతోనిగా ఎదుగుతుందో మీ
వాణిగా భావించి నేను ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది మా మున్నూరు కాపు సమాజం సోదరులు ప్రత్యేకంగా ఆడబిడ్డని చెప్పని ఇవాళ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తానని చెప్పంటున్నాను. మా మిత్రుడు అన్నాడు కొబ్బరెడ్డి రాములు గారు, వాస్తవం మేము విద్యార్థి దశలో మిత్రులని ఆ న్యాయవాది మిత్రులు కూడా మీకు కలిసి పనిచేసాం. వారితో నాకు ఉన్న స్థానిక ఏదైతుందో ఒక విధంగా రాజకీయంగా చేయగల స్ఫూర్తినిచ్చినటువంటి వారు కొబ్బరెడ్డి రాములు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మేము అన్నాడు ఎంతో చెప్పట్లా ఉపేంద్రలో ప్రతిపక్ష పార్టీ అంత పెద్ద ఎత్తు మెజార్టీతో చెప్తున్నా ఊహించని చెప్పండి. అన్నాడు రాజకీయాలకు అతీతంగా చెప్పండి, రాజకీయాలకు అతీతంగా యావత్ జగిత్యాల ప్రాంతం అంతా కూడా ఎన్నిస్తుందో అయితే ఈ ప్రాంతానికి ఎన్నిస్తుందో ప్రజానాయకులుగా గుర్తింపబడాలి, మనకు అండగా నిలబడాలంటే కేవలం జీవన నేత మాత్రమే మాకు నిలబడగలుగుతారనే భావనతో నాకు అండగా తెప్పించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నాకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఎవరు అంటే రైతు వర్గం అని చెప్పండి, రైతు వర్గం అని చెప్పండి. ఇందుకు గ్రామీణ ప్రాంతం అందరూ కూడా రైతుల మీద ఒక విధంగా కులానికి గౌరవమైన కానీ వ్యవసాయం తన వృత్తి ఇది వృత్తి. దేశంలోని వల్ల అతిపెద్ద ఉత్పత్తి రంగం ఏది అంటే వ్యవసాయం. వ్యవసాయాన్ని ప్రోత్సహించగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. దాని దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణమే కానీ, రైతాంగం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పనే కానీ, రైతాంగం పెట్టుబడులు సమమంపే కానీ, రైతు ఎప్పుడైనా అప్రమత్తంలో పోయకపోతే రుణమాఫీ చేయడమే కానీ, రైతాంగానికి పెట్టుబడులు పరిగణలోకి తీసుకొని గిట్టుబాటు నిర్ణయం చేసి మాత్రంతో కల్పన చేయడమే కానీ అన్ని విధాల రైతాంగానికి అండగా నిలుస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి తప్పగా చెప్పండి. ప్రత్యేక పార్టీ భారతీయ జనతా పార్టీ రైతులు ఒక్కసారి ఆలోచించండి. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో 10 సంవత్సరాలు నడుస్తుంది. కేవలం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం తలపెట్టే ప్రాజెక్టు మినహా ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేయడం తలెత్తే గమనించే ప్రాజెక్టు పరిస్థితి గమనించలేకుండా శ్రీరామనగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకొని మన దగ్గర పంటలు పట్టించుకుంటున్నాం చెప్పంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమం చెప్పక తప్పదు. సాగునీరు లభించక విద్యుత్పై ఆధారపడేటువంటి రైతులు విద్యుత్ భారం కలగకూడని భావంతో ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చే తలపెట్టింది మన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ గారు చెప్పి చెప్పక తప్పని చెప్పండి. మీరు ఇబ్బంది ఆలోచించండి. దేశంలో కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మినహా ఎక్కడ కూడా భాజపా పాలిత రాష్ట్రాలకు రైతాంగం ఉచిత విద్యుత్ కల్పించాలని చేయడం లేదు. ఈ మీద ఆలోచించండి. ప్రభుత్వంపై ఎంత భారం పడ్డా కానీ రైతు అండగా నిలబడి తలపుతో ఎన్నిస్తుందో పంటకు అవసరపడే విద్యుత్తును ఉచితంగా ఇద్దరు అనుకుని పంచాయతీ పోటీ చేసింది. వారు వెంటనే పోటీ చేసిండ్రు, నేను మళ్ళీ పోటీ చేశాను. సరే నాకు అదృష్టం కలిసి వచ్చింది. వారు ఏదైతుందో ఆశించినంత పొందలేకపోయింది. కానీ ఆనాటి నుండి కూడా మేము రాజకీయంగా ఏనాటిగా ఏదైతుందో ఈ ప్రజాసేవ సంకల్పంతో మన సమాజంలో ఒక గుర్తింపు పొందిన నాయకులుగా మనం నిలబడాలని తలపుతో ఏదైతుందో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు మిత్రులు కొబ్బరెడ్డి రాములు గారు నేను చెప్పక తప్పదని చెప్పండి. ఈ సంఖ్య తదుపరి కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. దాని వాస్తవం తెలుగుదేశం పార్టీ చేయడం గొప్ప అయిష్టం ఉంది. కానీ మిత్రుడు కొబ్బరెడ్డి రాములు గారి నేతృత్వంలో అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా ఒక రాజకీయ పార్టీ అంట కావాలి. అది ఒక ప్రాంతీయ పార్టీ అప్పుడే ఏర్పడిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ చేతితో భవిష్యత్తు ఉంటుందని చెప్పని నా ప్రోత్సహించడంతో నేను ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం, శాసనసభ్యులు గెలవడం, కమిటీ మంత్రిగా అవకాశం రావడం, ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో నాకు అన్ని విధాలు కూడా ఈ స్థాయికి ఎక్కడ తోడ్పడ్డది. మరి మీరు చెప్పక తప్పని చెప్పండి.
నువ్వు చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు మీకున్నటువంటి అనుబంధంతో నేను 94లో మీతో రమణగారు ప్రివిలేజ్ ఇచ్చేది. నేను ఎన్ని ఓడిపోయినా ఉపేదికలు వచ్చేది. రమణ గారు ఎందుకో పాల్గొంటే ఎంపీ రావడంతో జగిత్యాల శాతం నియోజకవర్గానికి ఎన్నికలు వచ్చేది. నేను ఎట్లాగూ ఉపేదికలు పోటీ చేస్తాను. జీవన్ రెడ్డిని ఎదిరించాలి, అధిగమించాలని ఏం చేయాలి, జీవన్ రెడ్డి అంతగా నిలబడేటువంటి సామాజిక వర్గం ఏది ముందుకు కాదు. ఈ ముందుగా వర్గాన్ని ఏదింటుందో జీవన్ రెడ్డిని విడదీసినట్టయితే ఆయన దెబ్బతీసినటువంటి అవతల భావనతో మన సామాజిక వర్గానికి పట్టాలు మీరు పెట్టింది. పట్టాలు మీరు న్యాయవాది పెట్టింది. లెక్కలేసి పట్టాలు మీరు అభ్యర్థి చేయనట్టుగా ఏదైనా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పాడు. అట్లా ఏదింటుందో మద్దతు ధర 2004 నుండి 16 మధ్యకాలంలో దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది. 2004లో ఫలితాన్ని మద్దతు ధర 450, దీపై 1350. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 450 ఉన్నటువంటి ఫలితాన్ని మద్దతు ధర 1350 అంటే 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరిగిందంటే నేను 2014లో అధికారానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ 1350 నుండి ఇవ్వలేస్తుంది 22. అంటే ఎంత? నాట్ విత్ డబుల్, రెట్టింపు కాలేదు. రెట్టింపు కావాలంటే ఎత్తున్నారే 2700 రూపాయలు. వాస్తవంగా చెప్పండి. రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకు పెట్టుబడి పరిగణన తీసుకుంటే మద్దతు ధర గిట్టుబాటు కావాలని చెప్పండి. ఇదే భారతీయ జనతా పార్టీ ఏమన్నది? కిసాన్కి అమ్మాని తోపులం కలుగుతానంటే నువ్వు రైతు ఆదాయం రెట్టు నేను పక్కన పెట్టున్నాయినా రైతు పెట్టుబడి మాత్రం రెట్టిపోయింది. నువ్వు రసాయనిక ఎరువులతో రెట్టిపోయింది. కాంప్లెక్సే కానీ, టీఎస్ఏ కానీ, పొటాష్ కానీ, సూపర్ కానీ, యూరియా అయితే 50 కిలోల ప్యాకేజ్ ఇస్తుందో 5 కిలోలు తగ్గించి దొంగలు వేసింది. పురుగు మందు ధరలు పెరిగినాయి. ట్రాక్టర్ దున్నడానికి అవకాశం ధర పెరిగింది. కల్పేజీ పెరిగింది. రైతులు ఏదైతుందో ధాన్యం గిట్టుబాటు కావడం ఏదైతే పడుతుందో ధాన్యం గిట్టుబాటు కావాలంటే రేపు రాబోయే కాలానికి ఏదైతుందో ప్రతి క్వింటల్ 3000 రూపాయలు కల్పించబడ్డప్పుడు మాత్రమే వారి దాన్ని గిట్టుబాటు అవుతుందని చెప్పి మనం చెప్పంటున్నాం. దేవుని దేవల్ల మనందరి కృషితోటి రేపు జాతీయ ధర ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడటము, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావటము, వారి ధాన్యం ధర క్వింటల్ 3000 రూపాయలు దొరుకుతుంది. 3000 చెప్పట్లేదు. మరి ఎందుకుందో సరే మనం ఆలోచన మేరకు ఇండియా కూడా సంతోషం. రాకుంటే తెలంగాణ ఎన్నికల ప్రణాళికలు స్పష్టంగా పేర్కొన్నారు. 2200 గిట్టుబాటు కావడం లేదు. ప్రతి క్వింటల్ ఏదైతుందో రేపు రాబోయే ఖరీఫ్ వర్షాకాలం నుండి 500 రూపాయలు అదనంగా బోనస్ చేయాలని సంకల్పిస్తుంది చెప్పడం. ఆ చూసారు కలిసి వస్తే ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడితే 3000 రూపాయలు క్వింటల్, లేకుంటే ఖరీఫ్ పంట నుండి ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు బోనస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తామని చెప్పండి. రుణమాఫీ ఇదే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? రైతులు రుణమాఫీ చేస్తే 90% ఇలాంటి పెట్టుబడిదారులకు ఎన్పీఏ అకౌంట్ నెపంతో నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని చెప్పని 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. 16 లక్షల కోట్లు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ 2008-9లో ఆ ఎన్నికల పునాదిలో పేర్కొనుకున్నా కానీ రైతు అండగా నిలబడాలి, రైతు రుణమిట్టు చేయాలనే భావనతో ఏకముక్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దాని దృష్ట్యానే రేపు రాబోయే కాలంలో 15 ఆగస్టు నాటికి మన రాబోయే ఖరీఫ్ పంటకి ఏదైతుందో మన బ్యాంకు ఏదైతే అప్పు మన చెల్లితో అవసరం లేకుండా ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వ బ్యాంకు పూచీకత్తు ఉండి అప్పు పూర్తిగా మాఫీ చేయడంతో పాటుగా మన కొత్త నింపిత దొరుకుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, రైతు అండగా విధానం అని చెప్పంటున్నాం. మా ముందుగా సోదరికి ఏదిస్తుందో ఏ విధంగా ఇతర కులాలకు కులవుతుంటే
గీతా కార్మికులకు గీత ఉంటుంది, మత్స్య కార్మికులకు ఏదైతుందో చెవులు ఉంటున్నది, ముద్రాంతలో పన్ను ఫలాలు ఉన్నాయి, ప్రతి కులములకు ఏదో ఉంటుంది. కానీ మా భూములు కాకుండా ఉన్నప్పటికీ ఏకైక వృత్తి అది వ్యవసాయం అనేప్పుడు వ్యవసాయం అని చెప్పినప్పుడు ఆ వ్యవసాయం ప్రోత్సహించబడినప్పుడు మాత్రమే రైతు బాగుండడం, మన సమాజం బాగుంటుందని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో మన వర్ధినేని వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కెర కర్మాగారం తర్వాత కాలంలో ఇదే చక్కెర కర్మాగారం అప్పుడు టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి దాని 50% వాటా విక్రయించింది. చక్కెర కర్మాగారం ప్రైవేట్ పరం చేసినాడు బీజేపీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు. వెంకటగిరి వెంకటరమణారెడ్డి గారు ఎదుగుతున్న ఎమ్మెల్యే, కరీంనగర్ సిఎస్ విద్యాసాగర్ గారు పార్లమెంట్ సభ్యుడు. ఆనాడు 50% వాటా విక్రయంలో తెలుగుదేశం పార్టీతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఎన్నికతో పాత్రదారులు చెప్పారు. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలలో ఇది ప్రభుత్వ పర నిరూపించాలని చెప్పి భావించడం చెప్పారు. ప్రభుత్వ పర నిరూపించాలని భావించే చివరికి ఏమైందన్నా కవిత గారు ఎంపీ కావడంతో ఎన్నికతో ఉన్న చక్రవర్తి మూసేపించినటువంటి పని. దాంతో రైతుల ఆక్రోశంతో ఎన్నికతో కవిత బుద్ధి చెప్పాలి, కవిత మగన్ బుద్ధి చెప్పాలన్నటువంటి ఏకైక భావనతో ధర్మపురి అరవింద్ గారు ఏదైతుందో ఆయన రైతు బిడ్డ అనేటువంటి తలపుతో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా తలైనటువంటి ఆలోచనతో అందరూ ఐక్యంగా నిలబడి అండగా నిలబడి ఏదైతుందో ఆయన గెలుపుతోడు. ఇవాళ ఏమైంది, నువ్వు పాటు రాసిచ్చిన పసుపోవడం అంటే ఏమైంది? 5 రోజులు పసుపోటు ఏర్పాటు చేస్తాను నేను, పసుపు మద్దతు కల్పింపజేస్తా, 20 రోజులు మద్దతు కల్పింపజేస్తా అని చెప్పాడు. వీళ్ళు మళ్ళా అదే పాడబడుతున్నాడు. ఏమైంది పసుపోవడం అంటే నేను నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తా అంటే ఏమైనట్టు? ఇంకొక చేయలేదన్నట్టే కదా. 100 రోజులు చక్కెర కర్మాగారం ప్రారంభిస్తాను. ఏమైనా అంటే నేను కేంద్రంలో 60 చక్కెర కర్మాగారం పునఃప్రారంభించడం, రాష్ట్రంలో ప్రభుత్వం సహాయించడం లేదు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేపు చక్కెర కర్మాగారం పునఃప్రారంభం నీ అవసరం లేకుండా రాష్ట్రంలో స్వయంగా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పట్టు నేను మరి ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, నువ్వు శ్రీధరబాబు గారి నేతృత్వంలో సబ్ కమిటీ అధ్యక్షుడు ఏర్పాటు చేయడం, బోధన గారిని వెంటనే సందర్శించి నేతృత్వంతో అది ఏ విధంగా దాన్ని ఆరంభింప చేయడం రూపకల్పన చేసి 2020 డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరంభమయ్యే విధంగా మరి కార్యక్రమం రూపంలో ముందుకు పోతుంది. అదే 50% వాటాదారు నేతృత్వంతో చేసిన అప్పు బ్యాంకు పంటే సెటిల్మెంట్ కట్టాల్సింది 43 కోట్లు ఇవాళ ఏదైతుందో విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చక్కెర కర్మాగారం ప్రారంభం చేయాలనే భావనతో గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ భాగస్వామి చేసిన అభ్యర్థితో పునఃప్రారంభానికి తొలిగా వన్ టైం సెటిల్మెంట్ సంబంధించిన 40 కోట్లు చెల్లిస్తే ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి 600 కోట్లు కావాలి. మీరు 40 కోట్లు చెల్లించే 6 మంది ఎట్లా సాధ్యమైంది? మాకు తెలుసు 43 కోట్ల ఏదైతుందో బకాయి చెల్లింపు మాత్రమే. ఈ 3 ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి 600 కోట్లు కావాలైనా 1000 కోట్లు కావాలి. 1000 కోట్లు అని చెప్పట్టు నేను మన జగిత్యాల జిల్లా మిట్పేలే కానీ, నిజామాబాద్ జిల్లా భోజలే కానీ, మెదక్ జిల్లా గుమ్మడిపేలే కానీ 3 చక్కెర కర్మాగారాల పునఃప్రారంభంతో నిధులతో లక్షలాది ఎకరాలు సాగుకొచ్చి రైతాంగాన్ని ఫలితాన్ని ప్రత్యేకంగా ఒక వాణిజ్య పంట పండించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. 3 జిల్లాల రైతాంగానికి ఒక వాణిజ్య పంట చేపట్టడానికి 3 చక్కెర కర్మాగారాలను ఆరంభించడానికి 1000 కోట్లు పెద్దలు చెందారా? నీ కావచ్చు
చేపట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టున్నా 1000 కోట్లే కాదు, ఎంత అవసరం పడ్డా కానీ పెట్టుబడి పెట్టడమే కాదు, రాబోయే సంవత్సరాల కాలం 2027 నాటికి ఏదైతుందో ముద్దు పెడితే కర్మాగారం ఆరంభించి కరెక్షన్ చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని దయచేసి నేను దీవాన్ని ఒక రైతు బిడ్డ కాపుతాను పట్టుకుంటుంది. నన్ను దీవాన్ని గుర్తించండి. వ్యవసాయమే ఆధారపడే అందరూ కూడా ఒకటే సమాజం చెప్పంటున్నారు. కాపురం అందరూ ఒకటే చెప్పంటున్నాను. మున్నూరు కాపే కానీ, గోరి కాపే కానీ, పురేడి కాపే కానీ అందరూ ఒకటే చెప్పంటున్నాను. కులాలు అనేది ఏదైతుందో మనం ఏర్పాటు చేసుకున్నాం. మున్నూరు కాపులో సామాజిక పని వెనుకబడతలు ఉన్నది. ఆ వెనుకబడతలు దృష్టిలో ఉంచుకొని ఏదైతుందో ఇలా బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయబోతుందని చెప్పంటున్నాను. ఇదే తమిళనాడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సామాజిక వెనుకబడతలు గురవుతున్నట్టుగా మా మున్నూరు కాపే వారికి రిజర్వేషన్ కల్పిస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నత వర్గాల చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రిజర్వేషన్ కల్పించలేదో వారిని ఎత్తుకొని పెట్టుబడుల రిజర్వేషన్ కల్పిస్తుంది నరేంద్ర మోడీ చెప్పారు. మనకు అండగా నిలబడి మన ఇళ్ళ వర్గాలకు అండగా నిలబడి పార్టీకి సమర్పిస్తారా? ఉన్నత వర్గాలకు అండగా నిలబడి ఉన్నత వర్గాల రిజర్వేషన్ కల్పించే పార్టీ సమర్పిస్తారా? దయచేసి ఆలోచించండి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పునర్గణనతోని సామాజిక వెలువడిన గురైనటువంటి వర్గానికి అండగా నిలబడి తలస్తుంది. దయచేసి మన జగ్గినే కానీ, మా మిత్రుడు కోమిరెడ్డి కరంచంద్రే కానీ, మా జేఎన్ వెంకటే కానీ, మా ఆపు లింగారెడ్డి కానీ, మా దేవేందరే కానీ, అన్నం రాజరెడ్డి కానీ, పొప్పు పురుషోత్తమే కానీ, శిలో పేడే నాకు ఆశ్చర్యంగా చెప్పంటున్నాం. ఇక్కడికి అక్కడ కూర్చున్న అందరూ ఏదైతుందో నాకు ఆత్మీయ బంధువులు అని చెప్పి నాకు ఆత్మీయ బంధువులు అని చెప్పంటున్నా. నాకు అందరికంటే ఆత్మీయ బంధువులు ఎవరు? కోమిరెడ్డి రాములు గారి ఇంట్లో దీనికి మాత్రం ఆత్మీయ బంధువులు. ఏ ధర్మపురాన్ని గారి తండ్రి చెప్పంటున్నా. దీనికి మాత్రం అత్యంత ఆత్మీయ బంధువులు. ఇంట్లో ఉండడంలో గది బంధువులు చెప్పంటున్నా. శ్రీనివాస్ గుప్తా చెప్పేది అందరూ ఏదో కాంతాలు కూడా చెప్పేది ఉన్నోటప్పుడు చెప్పింటే ఉయ్యాక ఒక్కటి చేసిందే కాకుండా ఏదో పెళ్లిగా చేసిందో కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎవరంటే కాంగ్రెస్ నువ్వు ఎక్కడో అని చెప్పండి. నేను కాంగ్రెస్ ఎక్కడో అని చెప్పండి. నేను నువ్వు తన అవకాశం సంక్షేమాన్ని ఏదైతుందో విస్మరించవు. నువ్వు రైతుల సంక్షేమం విస్మరించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీకు ప్రత్యర్థిగా నిలబడడం ఏదైతుందో ఆ బాధ్యత నిలబడాలని చెప్పండి. మీరందరూ కూడా నాకు అండగా నిలబడండి. ఎన్నికలో ఈ గెలుపు అనేది ఏదైతుందో ఒక రైతు వర్గానికి రైతు ప్రతినిధికి, ఒక పెట్టుబడి వర్గానికి పెట్టుబడి వర్గాల ప్రతినిధికి మధ్య దక్కబోతున్నది కానీ నేనేదైతుందో ఒక రైతు వర్గానికి రైతు ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ నిలుస్తారు. మీతో అరవింద్ గారు ఏదైతుందో పెట్టుబడి వర్గాల ప్రతినిధిగా బాధ్యత తమ అభ్యర్థి పోటీ మీరు ఆలోచించాలని చెప్పంటున్నా. రైతు వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక ఖాతా ఏదైతుందో నేను దగ్గర పోటీ చేసుకోవాలి. నేను ఎన్నికలు వచ్చిన దశకు వచ్చిందే 4 దశాబ్దాలు గడిచింది. ఇంతకాలం ఏదైతుందో నాకు అండగా నిలబడ్డారు. నేనేదైతుందో నిజామాబాద్ కరీంనగర్ 2 నియోజకవర్గాలు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ నువ్వు కరీంనగర్ లేవని ఇక్కడ చెప్పాను. అది కరీంనగర్ అధిష్టానం కూడా కరీంనగర్ 2 సార్లు పోటీ చేసి నిజామాబాద్ ఎందుకంటున్నావు అని చెప్పారు. నేను చెప్పండి నియోజకవర్గాల పునర్విభజనలో జగిత్యాల కోర్టు ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ అంతర్భాగం. జగిత్యాల ప్రాంత వాస్తవ్యుడిగా నిజామాబాద్ అనేది ఏదైతుందో నేను స్థానిక నేను పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగం చెప్పండి. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల చెప్పండి. నాకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల ప్రాంతానికి ఈ జిల్లాకి ఏదైతుందో రుణం తీసుకోవాల్సిన బాధ్యత చెప్పండి. అందులో భాగంగానే జగిత్యాల కోర్టులో మెట్పల్లి ఈ ప్రాంతానికి ఏదైతుందో నాకు ఇంతకాలం తోడు నుంచి అండగా ఉన్నది ఏదైతుందో నా భవిష్యత్తు
దయచేసి నాకు అండగా నిలవండి. ఈ ఎన్నికల్లో భాగస్వామ్యండి. మీ సేవకుడిగా నేను ఎన్ని రోజులు ఉంటానని కాదు, ఎన్ని రోజులు ఉంటానని నా జీవిత కాలం ఏదైతుందో మీ సేవకుడిగా సేవలు ఇస్తాను చెప్పని మనం ఎంతో సెలవు తీసుకుంటుంది.